పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము సాక్షి బేహన్ ద్వారా అహం బ్రహ్మస్మి యొక్క రహస్యము లేక పరిచయము అని అనుకోండి, దీని గురించిన వివరణ గురించి క్లాసు తెలుగులో విందాము. అద్వైత వేదాంతం ఏం చెప్తుంది? బ్రహ్మ ఒక్కటే, ఆత్మ ఒక్కటే, మనము, మీరు ఈ సృష్టి మొత్తం కూడా అనంత శాశ్వతమైన అస్తిత్వమే. స్వామి వివేకానందుడు కూడా ఇదే చెప్పేవాళ్ళు. ఆత్మ ఒక్కటే, దొంగైనా సరే ఆత్మే, మహాత్ముడైన సాధు మహాత్మా సాధు సన్యాసి అయినా, చిన్న పురుగైనా సరే, పురుగుని చిన్న అమీబా ఏకకణం జీవి మొదలుకొని బ్రహ్మ వరకు అందరూ కూడా ఆత్మలే. అంతా కూడా అస్తిత్వము అంతా ఒకటే. ఈ యొక్క అస్తిత్వము శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన అస్తిత్వాన్ని ఎలా తెలుసుకోవాలి? దాని దగ్గరికి ఎలా వెళ్ళాలి? పరమాత్మ యొక్క రహస్యము ఏంటి అంటే అటల్ అస్తిత్వమును తెలుసుకోవటం. దాన్ని గ్రహించలేకపోతే మూర్ఖులన్నట్టే. పరమాత్మ చైతన్యం కాదు, సదా శాశ్వతమైన వాడు, అనంత అస్తిత్వము. మరి ఎలా చూస్తాం మనము అని అడుగుతూ ఉంటారు. మనం చూడలేకపోవచ్చు. ఎందుకంటే పరమాత్మ అదిస్ట్ అంటే కంటికి కనిపించని వాడు, అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు. ఆత్మ ఒక్కటే శాశ్వతమైనది, పరమాత్మ ఒక్కరే శాశ్వతమైన వారు. ఈ యొక్క అపరివర్తనీయమైన ఆత్మని కూడా మీరు చూడలేరు కదా. మీ లోపల ఆత్మ ఉన్నది, మీరు తింటున్నారు, నడుస్తున్నారు, మరి మాట్లాడుతూ ఉన్నారు, నిద్రపోతున్నారు. ఇవన్నీ కూడా ఆత్మ చైతన్యం ఉంటేనే జరుగుతూ ఉంది. సదా పరివర్తనశీలమైనటువంటి ప్రతిబింబంగా అది ఈ శరీరాన్ని మారుస్తూనే ఉంటుంది. అది ఎప్పటికీ మారదు. దానిపైన సదా పరివర్తనశీలమైనటువంటిది ఏమీ లేదు, శాశ్వతంగా అలాగే ఉంటుంది. అయితే దాని మీద మాయ యొక్క ప్రతి ఛాయ అందులో రిఫ్లెక్షన్ పడిన కారణం వల్ల మనకు ప్రతిబింబం రూపంలో శరీరము ఇవన్నీ స్థూలం కనపడుతూ ఉంటాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేయాలి. ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, మనం సినిమా చూడటానికి వెళ్తూ ఉన్నాం. సినిమా తెర మీద నడుస్తూ ఉంటుంది. మీరు వెళ్తూ కూర్చొని చూస్తూ ఉంటారు. దృశ్యం కూడా మారిపోతూ ఉంటుంది. మీ యొక్క మీకు ప్రకాశము మరి ధ్వని అంతా కూడా ఆటలాగా కనపడుతూ ఉంటుంది. కానీ ఈ దృశ్యాలు వెనకాల ఏదైతే తెర ఉన్నదో అది మీకు కనపడదు. ఫిల్ము సదా నడుస్తూనే ఉంటుంది. ఆ పరదా మీద పడుతూ ఉంటుంది. బొమ్మలు కదులుతూ ఉంటాయి, మాటలు, అనేక రకాల సౌండ్లు, యాక్షను అన్నీ కనపడుతూనే ఉంటాయి. కానీ పరదా కనపడదు, అంటే తెర కనపడదు. తెరని మీరు చూడలేరు. అంటే లేదు అనేది కాదు ఇక్కడ. తెర లేకపోతే దేని మీద పడుతుంది? ఈ యొక్క దృశ్యాల వెనకాల తెర అనే పేరు గల ఒక వస్తువు ఉన్నది. అది నిజంగా నిశ్చింతగా ఉండబట్టే ఇది బొమ్మలు, నృత్యము, సంగీతము, యుద్ధాలు, కొట్టుకోవటాలు, తన్నుకోవటాలు, తాగటం, సభలు ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. అంటే పరదా పైన ఈశ్వరుడు యొక్క భజన పూజ కూడా కనపడుతుంది. అన్నీ ఎలా చూడగలుగుతున్నారు? దీని వెనకాల పరదా కనపడటం లేదు. అంటే మీరు ప్రతిబింబము అనేది చూస్తూ ఉన్నారు, పరివర్తనను చూస్తూ ఉన్నారు. ఈ యొక్క పరివర్తన వెనకాల ఏదైతే స్థిరంగా ఉంటుందో అది మీరు చూడలేకపోతూ ఉన్నారు.
అదేవిధంగా ఈ యొక్క ప్రపంచం మొత్తం కూడా అస్తిత్వం అంతా ఒకటే ఉంది. అదే అనంత పరద, తెర, అనంతమైన తెర. ఇది అటలమైన స్థిరత్వము. ఒకే అస్తిత్వం పైన ప్రతిబింబం తయారవుతూ ఉంటుంది. ఇదే సనాతనం. ఇదే అనంతమైన అస్తిత్వంతో ఉన్నది అని వివేకానందుడు కూడా చెప్పారు. వేదాలు, శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో కూడా ఘోషిస్తూనే ఉన్నాయి. కఠోపనిషత్తు ఏమంటుంది అంటే ఆత్మ స్థిరమైనది అయినప్పటికీ దూరం వరకు యాత్ర చేస్తూనే ఉంటుంది. ఒక స్థానంలో ఉంది, మరలా అన్ని ప్రదేశాలకు, వేరే ప్రదేశాలకి చేరుకుంటుంది. ఆత్మ పరిపూర్ణమైనది. దీనిలో ఏ దోషము లేదు, ఏ త్రుటి లేనే లేదు. మనము ఆత్మను చూడలేకపోతూ ఉన్నాం, ప్రతిబింబాన్ని చూస్తూ ఉన్నాము, భ్రమిస్తూ ఉంటాం. ఈ భ్రాంతి వేరే భ్రాంతిని నిలిపేస్తూ ఉంటుంది. సత్యము అనేది భ్రాంతి సత్యం కాదు, తెర సత్యము, బొమ్మలు సత్యము కాదు. అంటే మీరు భ్రాంతి చెందుతూ ఉన్నారు, తెర మీద ఉన్న బొమ్మను చూసి ఇదే నిజం అనుకుంటూ ఉన్నారు. మేఘాలు తొలగిపోతే నల్లగా ఉన్నటువంటి ఆకాశం మనకు కనపడుతూ ఉంటుంది. నీల నల్లగా ఉండొచ్చు, బ్లూగా ఉండొచ్చు. తెల్లటి మేఘాలు పోతాయి, బ్లూగా ఉన్నటువంటి ఆకాశం కనపడుతుంది. ఇక్కడైతే మేఘాలు ఫస్ట్ నీలంగా ఆకాశంలో ఉంటాయి, తర్వాత మరలా కనిపించేది బొమ్మే కదా. అందుకని మేఘాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. నీల ఆకాశం మాత్రం అక్కడే ఉంటూ ఉంటుంది. నీల ఆకాశం లాగా నిర్మలంగా ఉంటుంది. అది విశుద్ధమైనది, పూర్ణమైనది. ఈ సృష్టి కూడా సత్యమైన దేవతయే. మీరు కూడా ఆ సృష్టిలో ఉన్నారు. ఇంకా అద్వైతవాదం పైన స్వామి వివేకానందుడు విదేశాల్లో అనేక ప్రవచనాలు ఇచ్చారు. ఆ ప్రవచనం ఇంగ్లీష్ భాషలోనూ ఉంది. మనకు వారి యొక్క ఆలోచన యొక్క శృంఖల హిందీ భావార్థంలో ప్రస్తుతం చేయబడినే ఉన్నది. ధ్యానము అంటే ఏమిటో చెప్పారు. వీటిపైన మీరు ధ్యాస పెట్టండి. మానవులు ఏదైతే ప్రపంచాన్ని ఏ దృష్టితోటి చూస్తూ ఉన్నారో అదే సృష్టిలాగా కనపడుతుంది. దృష్టి ఎలా ఉంటే సృష్టి అలాగే కనపడుతుంది. దేవతలు కూడా అదే స్వర్గం యొక్క దృష్టిలో ఉంటూ ఉంటారు. కానీ దేవతల ఆత్మ ఒకటే, మనుషుల ఆత్మ ఒకటే. అదే ఎక్కడి నుండి ఏమీ పైనుంచి రాలేదు, ఎక్కడికి వెళ్ళదు. అది జన్మించేది కాదు, చనిపోయేది కాదు అని అంటూ ఉంటారు. దాని యొక్క అవతరణ అనేది ఉన్నదా? ఆత్మ పునర్జన్మ తీసుకుంటూ ఉంటుందా? అంటే చనిపోతేనే కదా పునర్జన్మ అనేది ఉండదు. అది అవినాశి, అమరమైంది కనుక ఆత్మకు పునర్జన్మ ఉండదు. మరి పునర్జన్మ ఏంటి? శరీరం తీసుకుంటుంది. చనిపోయి ఎక్కడికి వెళ్తుంది? ఏ ప్రదేశానికి వెళ్తుంది? ఎక్కడ ఉంటుంది? ఆత్మ సర్వత్రమైనది, ఆత్మ శాశ్వతమైనది. మీరు కూడా శాశ్వతమైన వాళ్ళు. ఎప్పుడు మీరు ఆత్మస్వరూపంగా భావించి ఆత్మస్థితిలో ఉంటూ ఉంటే మీరు కూడా శాశ్వతమైన వాళ్ళే. మనం చనిపోయేది అనేది ఉండదు. చనిపోయేది శరీరం. చనిపోయి ఎక్కడికి వెళ్తాము? మనకది లేదు, మనం ఎక్కడికి వెళ్ళము. ఎక్కడికి చేరుకుంటాము అనంటే మానవుడు ఈ దేహమును వదిలి ఇంకో దేహాన్ని తీసుకుంటాడు. ఆత్మ శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. ఈ సృష్టిలో ఇదే జరుగుతూ ఉంది. పరమాత్మని యొక్క కృపని పొందటంతో ఆయన దగ్గరికి చేరుకుంటూ ఉంటాము. సత్యం కూడా ఇదే. మానవులు కూడా వీళ్ళే. అదే దివ్యత్వం. ఎవరైతే తమను మాయ నుండి పూర్తిగా అతీతంగా అవుతారో ఈ రూపంలో, అది
ఆ రూపంలో ప్రకటితం అవుతూ ఉంటుంది. అద్వైతవాదంలో, వేదాంతంలో అకృష్టమైన వ్యావహారిక దర్శనం కూడా ఉన్నది. అద్వైతవాదానికి మూల సూత్రము మీ యొక్క దివ్యత. మీరు సాధారణమైన వాళ్ళు కాదు. 20వ శతాబ్దం పూర్వార్ధంలో ప్రసిద్ధి చెందిన దార్శనికమైనటువంటి వాళ్ళ పేరు పియర్ టిల్హై డి షార్డిన్. మిస్టర్ డి షార్డిన్ ఫ్రాన్స్లో పుట్టారు. ధర్మము మరియు పరమాత్మ యొక్క విజ్ఞానం యొక్క దృష్టితోటి చూస్తే అర్థమవుతుంది. విశ్లేషణ చేసుకుంటే దాని గురించి గ్రహించగలుగుతారు. ఆయన ధర్మాన్ని, పరమాత్మను సైన్స్ పరంగా చూసి విశ్లేషణ చేసి దీని గురించి కూడా రాశాడు. క్రీస్తు ధర్మము సత్తాధికారులు ఆ ధర్మాన్ని ద్రోహిగా నిర్ణయించారు. వారి యొక్క రచన కూడా ప్రచారంలోకి తీసుకురావటం అనేది ప్రతిబంధన చేశారు. కానీ ఆయన మృత్యువు తర్వాత ఎప్పుడైతే ఈ పుస్తకం బయటికి వెల్లడి అయినదో ప్రపంచం మొత్తం కూడా శిక్షిత వర్గం చాలా గొప్పవాళ్ళుగా ప్రభావితం అయిపోయారు. అమెరికాలోని భూతపూర్వ ఉపరాష్ట్రపతి ఎల్ గోర్ అనేటువంటి ఆయన టీలాహార్డ్ చాలా గొప్ప ప్రశాసకుడుగా ఉన్నాడు. టీల్హార్డ్ రచనలో కూడా ఎక్స్సర్ట్ దీని గురించి ఉద్ధీకరణ చేయటం జరిగింది. ఇలా కాకుండా మానవులనేవారు తమ లోపల ఈశ్వరీయ గుణాల యొక్క అనుభూతిని పొందాలి, వాస్తవికతను తెలుసుకోవాలి. మనం దివ్యమైన ఆత్మలం, మనం ఈశ్వరుడు యొక్క సంతానము అంటూ జీవితంలో మానవతా గుణాలను అనుభూతి పొందితే చాలా అందమైన జీవితం తయారవుతుంది. ఈ విషయాన్ని క్రిస్టియన్ ధర్మం వాళ్ళు ఒప్పుకోరు. మన వేదాంతాలతోటి కలిపి చూసినట్లయితే అద్వైతి కూడా ఇదే మాట అంటారు. మీరు దివ్యమైన ఆత్మలు, మీరే సృష్టికర్తలు, అహం బ్రహ్మస్మి తత్వమసి అంటూ మీరు సృష్టి. మీరందరూ కూడా అడగచ్చు, మరి పరమాత్మ ఎక్కడున్నారు అని అడగవచ్చు. దీనితో మనము పర్వతాల మీద వెతుకుతూ ఉంటాం, నదుల్లో వెతుకుతూ ఉంటాం, చెట్లో పుట్టలో వెతుకుతూ ఉంటాం, మందిరాలకు గుళ్ళల్లోకి వెళుతూ ఉంటాం, స్వప్నంలో వెతుకుతూ ఉంటాం. కానీ ఎక్కడా లేరు. మన లోపల మనం ఎప్పుడు ఎతకం. ఇది పరమాత్మకు తెలుసు. అన్ని చోట్ల భగవంతుడు ఎతుకుతారు. చంద్రమండలానికి వెళ్ళగలరు, ముందు మంగళ గ్రహానికి వెళ్ళగలరు, మరి చంద్రమండల అన్ని చోట ఎతుకుతారు. నేను ఎక్కడ దాక్కున్నా నన్ను పట్టుకుంటారు అని పరమాత్మ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనసు లోపలే, హృదయం లోపల ఉన్నారని చెప్తారు. ఎందుకంటే బాహ్య దృష్టి ఉండి బాహ్య వెతుకులాట ఉన్నవాళ్ళు తమను తాము చూసుకోరు, తమ లోపల ఉన్నదాన్ని చూసుకోరు. మనం కూడా అలాగే ఉన్నాం. మనమే పరమాత్మ యొక్క అంశ, పరమాత్మ స్వరూపులం అనే భావన ఉన్నప్పుడే, మన లోపలికి వెళ్ళినప్పుడే పరమాత్మను కూడా గుర్తించగలం. ఆయనకి మనకు తేడా ఏమీ లేదు. మనము చూడలేము, ఆయన అన్నీ చూడగలడు, అంతే. అందుకనే సిద్ధాంతాలంకారంలో ఉపనిషత్తుల్లో ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. ఆయన కనిపించేది ఎలాగా, ఆయన ఒప్పుకునేది ఎలాగా, ఆయన ఒప్పుకునేది కొనే వస్తువులాగా కనిపిస్తాడా? ఆయన్ని చూడని కారణాలు రెండు ఉన్నాయి. ఏంటి అంటే దూరాన్నిలో ఉన్నవి మనం చూడలేకపోవటం, దగ్గర ఉన్నవి కూడా చూడలేకపోవటం. ఏం చూస్తాము అంటే మన చుట్టుపక్కలే చూస్తూ ఉంటాం. అదేవిధంగా ధార్మికవేత్తలు కూడా ఇదే అంటూ ఉన్నారు.
ఈశ్వరుడు ఏడవ ఆకాశంలో ఉన్నారు అని. సాత్ ఆస్మానికే పరే అల్లా తాలా అని చెప్తూ ఉంటారు. అందుకని దూరంగా ఉన్న కారణం వల్ల ఆయన కనిపించడు అని సరిపెట్టుకుంటూ ఉంటారు. కానీ దూరమైన కారణము చూడని కారణం వల్ల భౌతిక శరీరంగా భావిస్తూ ఉంటాం. ఈ సర్వవ్యాపకం ఆయన అవుతాడనేటువంటి ఇక్కడ డౌట్ ఒకటి నిలబడుతుంది. ఉపనిషత్తుల యొక్క అస్తిత్వము ఋషి చెప్పిన ప్రకారము అన్ని ప్రదేశాల్లో అన్ని చోట్ల ఉన్నాడు, కానీ కనిపించడు, చూడలేరు. మీరు ఆ యొక్క వస్తువుని చూడలేరు, ఆయన్ని చూడలేరు. అన్ని చోట్ల లేడు అనుకున్నప్పుడు కూడా చూడలేరు. అంటే ఇక్కడ అన్ని ప్రదేశాల్లో ఉన్న అణువులో ఉన్న మరి ఎక్కడ అణువు లేదు, ఎక్కడ లేడు ఆయన, మరి ఎందుకు కనపడటం లేదు, చూడలేకపోతున్నాము అంటే దూరం అయిపోయింది. ఆత్మకు పరమాత్మకు సంబంధం దూరమైంది, ప్రేమ దూరం అయిపోయింది, పవర్ దూరం అయిపోయింది. ఏ వస్తువునైతే మనం చూడాలనుకుంటూ ఉన్నామో అది వేరుగా ఉన్నదని భావనలో చూస్తూ ఉన్నాం. అది మనలో ఉంది, మమైకమే ఉంది, మనమే అనుకున్నప్పుడు, వేరు కానప్పుడు ఎందుకు కనపడదు? ఇలా ఉండాలి, అలా ఉన్నాడు భగవంతుడు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటాం. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి చూడండి, నీ కళ్ళను నువ్వు చూడగలుగుతూ ఉన్నావా? చూడలేంగా. అద్దం ముందు పెట్టుకుంటే నీ కళ్ళు నీకు కనపడతాయి, నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. నన్ను నేను చూసుకునేటువంటి కన్ను, అన్నిటినీ చూసే కన్ను మన్ని చూసుకోలేకపోతుంది, తన కన్నును తానే చూసుకోలేకపోతూ ఉంది. ఈ దూరం ఎక్కడ ఉన్నది? నేను కన్ను దర్పణంలో చూస్తూ ఉన్నా, నా కంటిని నేను దర్పణంలో చూస్తూ ఉన్నా. అంటే దర్పణంలో చూసేటువంటి కన్ను లోపల ఇక్కడ దూరము వచ్చేసింది. అదేవిధంగా పరమాత్మ నాలో ఏ దూరంలో లేడు అనుకున్నప్పుడే అన్నిటినీ కూడా చూడగలుగుతూ ఉంటాం. ఆయన్ని పొందాలి అనుకున్నప్పుడే ప్రయత్నం చేస్తూ ఉంటాం, పొందుతూ ఉంటాం. నీకు దగ్గరగా ఉన్నప్పుడు పరుగులు ఎందుకు తీయటం? దూరంగా ఉన్నాడని భావన ఉన్నప్పుడు పరుగులు తీస్తూ ఉంటాం. ఆయనకి నీకు మధ్యన దూరం అనేది లేదు, ఇక పరుగులు ఎందుకు? అందుకని ఉపనిషత్తుల్లో ఇదే చెప్తూ ఉన్నారు. బాహ్యంగా వెతికే వాళ్లకు ఆయన కనపడడు, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఆయన్ని చూడలేరు. అజ్ఞానతను నీకు ఆయన్ని కలిగించదు, ఆయన్ని పొందే విధంగా చేయదు. అజ్ఞానతను మీరు పారద్రోలాలి. కాబట్టి అజ్ఞానం పోతే వెలుగు వస్తుంది, ప్రకాశం వస్తుంది, జ్ఞానం అర్థమవుతుంది, నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. పరమాత్మ నీతో పాటు ఉన్నారు, నీలో ఉన్నారు, ఆయనతోటి నీ జీవితం జీవిస్తూ ఉన్నాము అనుకున్నప్పుడే మమేకమై ఉంటూ ఉంటాం. దీని గురించి ఇంకా చాందోగ్యోపనిషత్తులో ఏం చెప్పారు, వేరే ఉపనిషత్తుల్లో అహం బ్రహ్మస్మి గురించి ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అద్వైతము ద్వైతము అని ఏంటో కూడా వివరంగా తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ ద్వారా చెప్పినటువంటి జ్ఞానమును మనము వీడియోలు లైవ్ల ద్వారా అనంతబాయి, సాక్షి వేణు కొన్ని టాపిక్స్ని తీసుకొని వివరిస్తూ ఉన్నారు. ఈ ఈ ఉపనిషత్తులు, వేదాలు, శాస్త్రాలు ఈ బ్రహ్మాండానికి సంబంధించినవే. కానీ పరమాత్మ ఆల్మైటీ అథారిటీ అనంతమైన జ్ఞానాన్ని, బేహద్ జ్ఞానాన్ని వీడియోల రూపంలో చెప్పే ఉన్నారు. మీరు మా ఛానల్ని ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు ఏ టాపిక్ గురించి బాపూజీ ద్వారా తెలుసుకోవాలనుకున్నప్పుడు బేహద్ అనంత జ్ఞానంను మీరు పొందవచ్చు. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి.